నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో గడిచిన 10 రోజులుగా ముంచెత్తిన వరదల కారణంగా 10.64 లక్షల మంది ప్రభావితమయ్యారని, అందులో ఇప్పటి వరకు అధికారులు నిర్ధారించిన వివరాల ప్రకారం 31 మంది మరణించగా 2 గల్లంతయ్యారని తెలిపింది. ముంపు ప్రాంతాలకు సంబంధించిన తాత్కాలిక శాశ్వత పునరుద్ధరణ పనుల కోసం 6,880 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఆ నిధులను వెంటనే కేంద్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట కట్టాల్సిన అవసరాన్ని, కృష్ణా ప్రవాహంపై పునఃపరిశీలనతో పాటు కరకట్టలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ నివేదికలో రాష్ట్రం కేంద్రానికి తెలిపింది. వాయుగుండం ప్రభావంతో వచ్చిన అకాల వర్షాల కారణంగా వివిధ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కూటమి సర్కారు తెలియజేసింది. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలో పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్న నేపథ్యంలో బుడమేరు డ్రైన్తో పాటు డైవర్షన్ కెనాల్లో ప్రవాహాలను పునఃపరిశీలన చేయాలని వివరించింది. ఎన్టీఆర్ జిల్లాలో 2.32 లక్షల కుటుంబాలకు చెందిన 7.04 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. విజయవాడలోని 32 వార్డులతో పాటు 5 గ్రామాల ప్రజలు ముంపు బారిన పడగా, కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల మేర నీరు నిలవడంతో పెద్ద ఎత్తున నివాసాలు, దుకాణాలు మునిగిపోయాయని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఏపీ సర్కారు పేర్కొంది. భారీ వర్షాలు, వరదల కారణంగా మరోపక్క 2.37 లక్షల మంది రైతులకు సంబంధించిన 5.02 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి రాయితీగా 341.30 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర అధికారులు కేంద్రానికి నివేదించారు. అకాల వరదల కారణంగా పశు నష్టం కూడా భారీ స్థాయిలో జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఆ వివరాలను కూడా కేంద్రానికి సమర్పించింది. ఈ మధ్యంతర నివేదిక నేపథ్యంలో కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉండటం, మరోపక్క కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉండటంతో ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది. అడిగినంత సాయం చేస్తారా, లేక తోచిందిచ్చి చేతులు దులుపుకుంటారా అనేది త్వరలోనే తేలిపోనుంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.